నమస్తే వార్తలకి స్వాగతం. వివరాల్లోకి వెళితే రాష్ట్రంలో పర్యాటక రంగ అభివృద్ధికి అందరూ కలిసి సహకరించాలని పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ పిలుపునిచ్చారు. ఏపీ సచివాలయంలో నిర్వహించిన వర్చువల్ సమావేశంలో మంత్రి పాల్గొని హాలిడే ఇన్ ఆంధ్రప్రదేశ్ పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధి చేసే దిశగా ప్రభుత్వం పలు కార్యక్రమాలు చేపడుతోందని ఆయన తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మార్గదర్శకత్వంలో ఆంధ్రప్రదేశ్ ను పర్యాటక హబ్ గా తీర్చిదిద్దేందుకు కృషి జరుగుతోందని మంత్రి పేర్కొన్నారు. పర్యాటక రంగ అభివృద్ధిలో అన్ని స్టేక్ హోల్డర్లు భాగస్వాములు కావాలని, సహకారం అందిస్తే రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు వస్తాయని ఆయన కోరారు. విజయవాడలోని తుమ్మలిపల్లి కళాక్షేత్రంలో శ్రమశక్తి ఉత్తమ యాజమాన్య పురస్కారాలు 2026 ప్రధానోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కార్మికుల సంక్షేమం, భద్రత, ఉపాధి, ఆరోగ్యానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో నిలిచిపోయిన భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ పథకాలను తిరిగి అమలు చేస్తున్నట్లు మంత్రి ప్రకటించారు. వివాహ కానుకగా 20,000, ప్రసూతి సహాయంగా 20,000, సహజ మరణానికి 60,000, అంత్యక్రియలకు 20,000 రూపాయలు అందిస్తున్నట్లు వెల్లడించారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా లేబర్ అడ్డాస్ ఏర్పాటు చేసి కార్మికులకు ఉపాధి అవకాశాలు, విశ్రాంతి, భోజన సదుపాయాలు కల్పించనున్నట్లు మంత్రి పేర్కొన్నారు. ఆ దిశగా అడుగులు వేయటమే కాకుండా ఈ 2 సంవత్సరాల్లోనే సుమారు 24 లక్షల ఉద్యోగాలు ఇవ్వడానికి సర్వం సిద్ధమయ్యారు ఈ ప్రభుత్వం. అయితే గత ప్రభుత్వం అభివృద్ధి ఎక్కడా నోచుకోలే. పోలవరం ఎక్కడ పనులు అక్కడే ఆగిపోవటం, అలాగే అమరావతి డెవలప్మెంట్ పూర్తిగా ఆగిపోవటం, ఉన్న పెట్టుబడులే ఈ రాష్ట్రాన్ని వదిలి పారిపోయే పరిస్థితులు మరి గత ప్రభుత్వం తీసుకుని వచ్చింది. సాఫ్ట్వేర్ కంపెనీ నుంచి అండర్వేర్ కంపెనీల వరకు కూడా ఈ రాష్ట్రాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయే పరిస్థితులు గత ప్రభుత్వం తీసుకుని వచ్చాయి. కేవలం కమిషన్ బేసిక్ మీదే, ప్రతిదీ కమిషన్ బేసిక్ మీదే ఆలోచనలు చేసి ఈ రాష్ట్రాన్ని నుంచి పెట్టుబడులు రావటం అటుంచితే మొత్తం పూర్తిగా వెళ్ళిపోయే పరిస్థితి తీసుకుని వచ్చాయి. మన టీడీపీ ప్రభుత్వం మొదటి నుండి కూడా కార్మిక పక్షపాతిగానే వ్యవహరించింది. దానికి నిదర్శనం మన జెండా, తెలుగుదేశం ప్రభుత్వం జెండాలో నాగలి, చక్రం, గుడిసే చిహ్నాలను ఎన్టీ రామారావు గారు చేరిస్తే అందులో చక్రం కార్మికులకి నిదర్శనం. మరి ఆ చిత్తశుద్ధితోనే ఈ ప్రభుత్వం ముందుకు సాగుతూ వెళ్ళింది. ఒక పక్క ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్తో మనం ముందుకు వెళ్తుంటే గత ప్రభుత్వం ఈజ్ ఆఫ్ క్లోజింగ్ బిజినెస్ వరకు ఆలోచనలు చేసింది. అయితే ఇందాక చెప్పుకున్నట్టు భవన నిర్మాణ కార్మికులకు కూడా 1214 ఇచ్చి మెమో ఇచ్చి నడ్డు విరచడమే కాకుండా సంక్షేమ పథకాలు తీసేయటం, ఇసుక బంగారంలాగా అమ్మటం, పని దినాలు, భవన నిర్మాణ కార్మికుల పని దినాలు కనీసం 20% కూడా లేని పరిస్థితుల్లో భవన నిర్మాణ కార్మికుల బ్రతుకులు చిమ్మ చీకటికి నెలకొన్నాయి. మరి ఈ ప్రభుత్వం, ఈ మంచి ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఆయన నిరంతర శ్రామికుడు, ఆయన ప్రథమ కార్మికుడు, ఆయనకి నిరంతరం కష్టపడే వ్యక్తి స్వభావం ఉన్న ఆయన. మరి ఆ ఆలోచనలతోనే కార్మికుడి కష్టాలు ఆయనకి తెలుసు కాబట్టి మరి కార్మికులు బాగుంటేనే, వాళ్ళు శ్రమ పడితేనే ఈ రాష్ట్రం అభివృద్ధిలో ఉంటుందని భావించి మరి భవన నిర్మాణ కార్మికులకి ఎప్పటి నుంచో నిలిచిపోయిన సంక్షేమ పథకాలన్నీ కూడా అమల్లోకి తీసుకురావడం జరిగింది.
ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు గతంలో నిలిచిపోయిన వివాహ కానుక 40,000 రూపాయలు, ప్రసూతి సాయం 20,000 రూపాయలు, సహజ మరణం సహాయం 60,000 రూపాయలు, అంత్యక్రియ ఖర్చులు 20,000 రూపాయలు వంటి సంక్షేమ పథకాలని మళ్ళీ అందరికీ సంక్షేమ పథకాలు అందిస్తామని చెప్పడంతో భవన నిర్మాణ కార్మికుల జీవితాల్లో వెలుగు నింపడమే కాకుండా ఈరోజు రాష్ట్రంలో వస్తున్న పెట్టుబడులు కానీ, పోలవరం ప్రాజెక్టులో జరుగుతున్న పనులు కానీ, అమరావతి డెవలప్మెంట్ వర్క్స్లో కానీ సుమారు ఈ రాష్ట్రంలో ఉన్న భవన నిర్మాణ కార్మికులే కాకుండా ఉపాధి ఇవ్వడమే కాకుండా పని దినాలు పెంచడమే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి వచ్చే వెసులుబాటు కల్పించారని మనం సగౌరవంగా చెప్పొచ్చు. తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. మాజీ మంత్రి ఆర్కే రోజా, ఆంధ్రప్రదేశ్ దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, ఉత్తరాఖండ్ మంత్రి రేఖా ఆర్యతో పాటు ప్రభుత్వ విప్ వేపాడ చిరంజీరావు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. దర్శనం అనంతరం ఆలయ అధికారులు వారికి తీర్థ ప్రసాదాలు అందించి ఆశీర్వచనం చేశారు. స్వామివారి కృపతో రాష్ట్రాలు సుభిక్షంగా ఉండాలని, ప్రజలందరికీ ఆరోగ్యం సుఖశాంతులు కలగాలని వారు ఆకాంక్షించారు. निर्मला क्षेत्र में राजनीतिक भाषण देना और आपत्तिजनक रील बनाकर सोशल मीडिया पर पोस्ट करना उचित उल्लंघन करने वालों को कानूनी कार्रवाई की రీల్ చేయడం, సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడం ನಿಷೇಧಿಸಲಾಗಿದೆ. ಉಲ್ಲಂಘಿಸಿದವರಿಗೆ ಕಾನೂನು ಕ್ರಮ ಕೈಗೊಳ್ಳಲಾಗುತ್ತದೆ. సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడం నిషిద్ధం. అతిక్రమించిన ఎడల చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోబడతాయి. ఓం నమో వెంకటేశ్వరాయ. திருமலையில் அரசியல் சார்ந்த உரைகள் நிகழ்த்துவது எதிர்ப்புக்குரிய காட்சிகளை उल्लंघन करने वालों के विरुद्ध कानूनी कार्रवाई की जाएगी. ओम नमो वेंकटेशाय. వెంకటేశాయ. భక్తులకు విజ్ఞప్తి, తిరుమల క్షేత్రం నందు ఆనందకరమైన రీల్ చేయడం, సామాజిక మాధ్యమాల్లో సత్యనారాయణపురంలోని శివాజీ కేఫ్ సెంటర్ వద్ద నిర్వహించిన టంగుటూరి ప్రకాశం పంతులు వర్ధంతి కార్యక్రమంలో ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు పాల్గొని ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ తెలుగు జాతి ఆత్మగౌరవానికి ప్రపంచానికి చాటి చెప్పిన మహానేత ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారి సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర సాధనలో ఆయన పోషించిన పాత్ర చరిత్రలో నిలిచిపోతుందని కొనియాడారు. అలాగే పొట్టి శ్రీరాములు ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం నిరాహార దీక్ష చేస్తున్న సమయంలో తెలుగు ప్రజల్లో ధైర్యం నింపుతూ ప్రత్యేక రాష్ట్ర అవసరాన్ని బలంగా వినిపించిన నాయకుడు ప్రకాశం పంతులు గారేనని తెలిపారు. మద్రాస్ ప్రెసిడెన్సీ నుంచి ఆంధ్రులను వేరు చేసి భాషా ప్రయుక్త రాష్ట్రం ఏర్పాటుకు ఆయన చేసిన ఉద్యమం విశేషమన్నారు. తెలుగు ప్రజల పౌరుషాన్ని, తెలుగు జాతి పౌరుషాన్ని చాటి చెప్పినటువంటి వ్యక్తి మహానుభావులు టంగుటూరి ప్రకాశం పంతులు గారు. ఆయన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా, అలాగే ఆ రోజు మద్రాసు ప్రెసిడెన్సీలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ని విడగొట్టి ఆంధ్రులకి ప్రత్యేక భాషా ప్రయుక్త రాష్ట్రంగా కావాలని పొట్టి శ్రీరాములు గారు నిరాహార దీక్ష చేస్తున్నప్పుడు ఆయనకి అండగా ఉన్నటువంటి తెలుగు సింహం ప్రకాశం పంతులు గారు ఆ రోజు మద్రాస్ ప్రెసిడెన్సీలో, మద్రాస్ నగరంలో ఏదైతే పొట్టి శ్రీరాములు గారు నిరాహార దీక్ష చేస్తూ ఉంటే తెలుగు వాళ్ళు కూడా ఆయనకి మద్దతు పలకడానికి భయపడినటువంటి సందర్భంలో ప్రకాశం పంతులు గారు ధైర్యంగా వెళ్ళి తెలుగు జాతిని ఉత్తేజపరిచే ప్రసంగాలు చేసి తెలుగు రాష్ట్రం ఏర్పడాలని ఆయన చేసినటువంటి సూచనలు, తర్వాత ఆయన ముఖ్యమంత్రిగా ముద్దుగా టంగుటూరు ప్రకాశం పంతులు గారిని ఒక కేసరి అంటే ఒక పులితో భావిస్తారు. అంటే అంత ధైర్యవంతుడు టంగుటూరు ప్రకాశం పంతులు గారు. ఈ దేశం కోసం ఎంతో చేసినటువంటి వ్యక్తి, ఈ రాష్ట్రం కోసం ఎంతో చేసినటువంటి వ్యక్తి టంగుటూరు ప్రకాశం పంతులు గారికి ఆయన ఆశయ సాధనలో మేమందరం కూడా ఆయన్ని స్ఫూర్తిగా తీసుకొని
తెలుగు జాతి కోసం, ఈ రాష్ట్రంలో పేద బడుగు బలహీన వర్గాల కోసం నిరంతరం కూడా ఆయన ఆశయ సాధనలో పనిచేస్తాం. ఇవాళ 33వ డివిజన్లో మరి నాలం కోటేశ్వరరావు, అలాగే కృష్ణప్రసాద్, చిలివేరు శ్రీను, నాగయ్య, అలాగే తుమ్ములపంటి శ్రీనివాసరావు, పడేటి ధర్మారావు, అరుణు, అందరి ఆధ్వర్యంలో, సుధాకర్ అందరి ఆధ్వర్యంలో, యాబరాజు మహేష్ అందరి ఆధ్వర్యంలో టంగుటూరు ప్రకాశం గారికి ఘన నివాళులు అర్పించడం మా బాధ్యత. అది ఆ మహానుభావుడి వర్ధంతికి, ఆ మహానుభావుడి జన్మదినోత్సవానికి ఖచ్చితంగా భావి తరాలకి ఆ మహానుభావుడు టంగుటూరు ప్రకాశం పంతులు గారు చేసినటువంటి సేవల్ని భవిష్యత్ తరాలకి గుర్తొచ్చే విధంగా పనిచేస్తామని తెలియజేసుకుంటూ, ఆయన ఆశయ సాధనలో నిరంతరం కూడా మమేకమవుతామని తెలియజేసుకుంటూ ఆయనకి ఘన నివాళులు ఈ నియోజకవర్గ శాసనసభ్యుడిగా అర్పిస్తాం. రామకృష్ణాపురంలోని సింగ్ నగర్ ఫ్లైఓవర్ కింద ఉన్న గ్రంథాలయంలో గొడ్డుముక్కల ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత కళ్లజోళ్ల పంపిణీ కార్యక్రమంలో సుమారు 250 మందికి ఉచితంగా కళ్లజోళ్లు అందజేశారు. గత నెలలో నిర్వహించిన మెగా వైద్య శిబిరంలో కంటి పరీక్షలు చేయించుకున్న వారికి ఈ సేవలు అందించబడినట్లు నిర్వాహకులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్స్ వర్కర్స్ అడ్వైజర్ కమిటీ చైర్మన్ గొట్టుముక్కల రఘురామరాజు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈరోజు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం 30వ డివిజన్లో గొట్టుముక్కల ఫౌండేషన్ ఆధ్వర్యంలో నా సోదరులు బిల్డింగ్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డు రాష్ట్ర చైర్మన్ గొట్టుముక్కల రఘురామరాజు గారి సారథ్యంలో మరి కళ్ళజోళ్ల పంపిణీ కార్యక్రమం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు 250 మందికి ఉచితంగా ఈ రోజున కళ్ళజోళ్లు పంపిణీ చేయడం అనేది చాలా సంతోషదాయకం. మొన్న ఈ మధ్యనే మరి రఘురామరాజు గారు ఒక మెగా మెడికల్ క్యాంపుని ఏర్పాటు చేసి గౌరవ పార్లమెంట్ సభ్యులు చిన్ని గారు ముఖ్య అతిథిగా రోజున అనేక మందికి పరీక్షలు నిర్వహించడం, మరి ఆ రోజున చేసినటువంటి కంటి పరీక్షల్లో ఎవరికైతే కళ్ళజోళ్ళు అవసరం ఉందో ఇవాళ వాళ్ళందరికీ కూడా కళ్ళజోళ్ళు పంపిణీ చేయడం అనేది చాలా ఆనందదాయకం. ఇవాళ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు ఇచ్చినటువంటి స్ఫూర్తితో ఇవాళ సెంట్రల్ నియోజకవర్గంలో రఘురామరాజు గారు ఇంకా ఇతర నాయకులందరూ కూడా ఇటువంటి అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజలకి తమ సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఏ విధంగా అయితే గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ప్రతి నెల 1వ తేదీన పేదల కోసం అన్న ఒక కార్యక్రమాన్ని తీసుకుని ప్రతి పేదవాడి ఇంటికి వెళ్ళి పెన్షన్లు ఏ విధంగా అయితే ఇస్తున్నారో, మరి నిన్ననే మరి మత్స్యకార భరోసా పేరుతో మరి వారందరికీ కూడా పెద్ద ఎత్తున ఆర్థిక సహాయం చేయడం, ఇట్లా సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాలకి కూడా ఇవాళ ఈ రోజున రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో ప్రభుత్వం అన్ని విధాలుగా అండదండలు అందిస్తోంది. దానికి శేషన్ రాజు గారిని కూడా ఒకసారి స్మరించుకుంటూ, ఎందుకంటే వారు ఈ ప్రాంతానికి ఒక పెద్ద దిక్కుగా ఉండేవారు. ఈ రోజున ఇక్కడ ఉన్నటువంటి ఉద్యానవనానికి కూడా వారి పేరును పెట్టుకోవటం, నిత్యం వారి జ్ఞాపకాలని మా మదిలో ఉంచుకుంటూ మరి శేషన్ రాజు గారు ఆ రోజుల్లో ఏ విధంగా అయితే ప్రజల కోసం పాటుపడేవారు, ఈ రోజున ఈ డివిజన్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఆ రకంగా పనిచేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు. గత నెల 26వ తారీఖున జరిగినటువంటి మెగా మెడికల్ క్యాంపు ఆ రోజు ప్రియతమ పార్లమెంట్ సభ్యులు కేశినేని చిన్ని గారు, అదేవిధంగా మా అన్నయ్య బోండా ఉమామహేశ్వరరావు గారి చేతుల మీదుగా ఆ రోజు మెగా మెడికల్ క్యాంప్ను ప్రారంభించుకొని ఆ రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు చూపించినటువంటి అనేక మందికి అనేక రకాల పరీక్షలు చేయించడం జరిగింది. అందులో భాగంగా కంటి పరీక్షలు చేయించినటువంటి వాళ్ళలో సుమారు 250 మంది కళ్ళజోళ్ళు అవసరం పెడితే వాళ్ళందరూ కూడా మా ఫౌండేషన్ ద్వారా కళ్ళజోళ్ళు పంపిణీ కార్యక్రమం ఈరోజు పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మా ప్రియతమ నాయకులు సెంట్రల్ నియోజక శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు గారు, అదేవిధంగా పెద్దలు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పటాభి గారు ఈరోజు రావడం జరిగింది. తెలుగుదేశం పార్టీ ఏదైతే నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టిన దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారి తర్వాత లోకేష్ గారు అందరూ కూడా నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండాలి, ప్రజలకు సేవ చేస్తారని చెప్తూ ఉంటారు. అదేవిధంగా మా నియోజక శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు గారు కూడా అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా నిరంతరం ప్రజాసేవలో ఉండాలని చెప్తూ ఉంటారు. వాళ్ళ స్ఫూర్తితో ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. భవిష్యత్తులో ఉమాగారు నాయకత్వంలో కేశినేని చిన్ని గారి సారథ్యంలో ఈ నియోజకవర్గంలో అనేక సేవా కార్యక్రమాలు చేయబోతుందని తెలియజేస్తాం. విజయవాడలో మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ నేత దేవినేని ఉమామహేశ్వరరావు వైఎస్ఆర్సీపీపై తీవ్ర విమర్శలు చేశారు. గత 5 ఏళ్ల వైసీపీ పాలనను అరాచక విధ్వంస పాలనగా అభివర్ణిస్తూ
ఆ కాలంలో జరిగిన ఘటనలు ప్రజలు మర్చిపోలేరని అన్నారు. పరిటాల రవి ఘటన నుంచి బాబాయ్ హత్య కేసు వరకు అన్ని ప్రజలకు తెలుసని వ్యాఖ్యానించారు. బాబాయ్ హత్య కేసులో న్యాయం కోరిన చెల్లిని కోర్టుల చుట్టూ తిప్పుతూ తమ్ముడిని సమర్థించడం ప్రశ్నార్థకమని ఆయన ఆరోపించారు. అలాగే రిలయన్స్ సంస్థలపై దాడులు చేయించి తర్వాత వారికి రాజ్యసభ సీట్ ఇచ్చారని విమర్శించారు. వైఎస్ఆర్ మరణంపై మాట్లాడే నైతిక అర్హత ప్రత్యర్థులకు లేదని వ్యాఖ్యానించారు. అమరావతిలో జరుగుతున్న అభివృద్ధిని అసూయ ద్వేషంతో అడ్డుకునే ప్రయత్నం జరుగుతోందన్నారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం 23 నెలల్లో 23 లక్షల కోట్ల పెట్టుబడులు, 24 లక్షల ఉద్యోగాల కల్పనకు కృషి చేసిందని తెలిపారు. ప్రాధాన్యత క్రమంలో ప్రాజెక్టులు పూర్తి చేసి ప్రతి ఎకరాకు నీరు అందించడమే తమ లక్ష్యమని చెప్పారు. మర్చిపోయారా ఇవన్నీ? ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అన్ని వర్గాల మీద 5 ఏళ్ల మీ పరిపాలనని ఏపీ హెడ్స్ జగన్ అని మీరు పెంచిన పన్నులు కావచ్చు, మీరు చేసిన దోపిడీ కావచ్చు, విద్యుత్ భారాలు కావచ్చు, మోసాలు కావచ్చు, ఎన్నో నవరత్నాల మోసాలు అయిపోయినాయి. ఉచిత ఇసుక, ఆ రోజుల్లో భవన నిర్మాణ కార్మికులు ఎంతమంది పొట్టను పెట్టుకున్నారు. దళితుల్ని ఏ విధంగా నట్టేట ముంచారు. ఇవన్నీ కళ్ళ కట్టినట్టు వాళ్ళు ఇవన్నీ మర్చిపోతే ఎట్లా అవుతుంది? మేనమామ అని చెప్పి పిల్లల్ని ఎంత మోసం చేశారు. ఈ వాస్తవాలన్నీ మీరు మర్చిపోతే ప్రజలు మర్చిపోతారా జగన్మోహన్ రెడ్డి గారు? ఇవాళ ఈ వాస్తవాలన్నీ కూడా ప్రజా కోర్టుకు తీసుకెళ్లి ఈ వాస్తవాలన్నీ చెప్తేనే కదా ఇవాళ 164 సీట్లతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. 11 సీట్లు పరిమితం చేశారు. ఇవాళ కూడా మీరు ఫెయిల్ అయినవన్నీ కూడా మర్చిపోయారా? ఇవాళ సూపర్ 6 గురించి మాట్లాడే నైతిక అర్హత ఉందా? ఈ వాస్తవాలు కాదా? ఇవన్నీ నిజాలు కాదా? ఈ ప్రజా కోర్టులో వచ్చినవన్నీ మర్చిపోయారా? వాస్తవాలు ఈ విధంగా ఉంటే అమాయకులైన ముస్లిం మైనార్టీ సోదరులు కూడా ట్రాకుల మీద మరి కుటుంబం ఆత్మహత్య చేసుకున్నది మర్చిపోయారా? బీసీలు వెన్ను విరిచి చేసిన దుర్మార్గాలు మర్చిపోయారా? ఒక్కొక్కళ్ళు మాలాంటి వాళ్ళ మీద 90 కేసులు పెట్టి మర్చిపోయావా జగన్మోహన్ రెడ్డి? అచ్చెన్నాయుడిని పైల్స్ ఆపరేషన్ జరిగితే ఏ విధంగా శ్రీకాకుళం జిల్లా నుంచి జైలుకు తీసుకొచ్చావు? ఇవన్నీ మర్చిపోయావా? ఈ వాస్తవాలన్నీ బీసీ నేతలు ప్రశ్నిస్తే 74 మంది బీసీ నేతల్ని క్రూరంగా ఏ విధంగా ఎట్లా చంపారు? 5,000 మంది బీసీల మీద ఏ విధంగా అక్రమ కేసులు దాడులు పెట్టి చేశారు? మర్చిపోయారా? తోట చంద్రయ్యని ఎట్లా చంపారో మర్చిపోయారా? ఆయన పాత్ర ఇంటి కూడా ఎలా పడేశారో, సబ్బం హరీలు ఎలా ధ్వంసం చేశారో మర్చిపోయారా? అల్లాసీన్ బిల్డింగ్ ని ఎలా కూల్చేశారో మర్చిపోయారా? మాజీ కౌన్సిలర్ రంగన్న కొబ్బరి తోటను కాల్చింది మర్చిపోయారా? జగన్మోహన్ రెడ్డి గారు ఇంత దారుణంగా మీరు ఈ వాస్తవాలన్నీ మర్చిపోయామని ప్రజలను నమ్మించడానికి ఈరోజు మళ్ళీ కొత్త పాటలు పాడుతున్నారు. మామిళ్లపల్లిలో జరిగిన ఘటనపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. మామిళ్లపల్లిలో కాపు సామాజిక వర్గానికి చెందిన 5గురు రైతులు తమ పంటను గోడౌన్లో నిల్వ చేసుకున్నారని ఆయన తెలిపారు. అక్కడ ఎలాంటి తప్పు జరగలేదని స్థానికులకు తెలుసని పేర్కొన్నారు. గోడౌన్ అంబటి మురళీదేనని తప్పుడు ప్రచారం చేశారని, అలాగే గోడౌన్ లో వైఎస్ఆర్సీపీ జెండాలను కూడా టీడీపీ వాళ్లే పెట్టారని ఆరోపించారు. అక్రమంగా నిల్వ చేశారని తప్పుడు కేసులు పెట్టి గోడౌన్ ను సీజ్ చేశారని విమర్శించారు. గిట్టుబాటు ధర ఇస్తే రైతులు పంటను గోడౌన్ లో ఎందుకు నిల్వ చేస్తారని జగన్ ప్రశ్నించారు. పరామర్శించేందుకు వెళ్లిన నేతలపై పోలీసులు దౌర్జన్యం చేశారని, మహిళలపై కూడా అనుచితంగా ప్రవర్తించారని ఆయన ఆరోపించారు. ఇంకొక ఇన్సిడెంట్ గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గం. ఇది నిజంగా చాలా దారుణమైన ఘటన. ఇంకొకటి ఈ మధ్యకాలంలో మన కళ్ళు ఎదుటే జరుగుతూ ఉంది. భావి సమాజం మొత్తం దీన్నంతా కూడా నిజంగా ఖండించాల్సిన అవసరం ఉన్న అంశం. పొన్నూరు నియోజకవర్గంలో మామిళ్లపల్లెలో కాపు సామాజిక వర్గానికి చెందిన 5గురు చిన్న రైతులు తాము పండించిన పంటకు, మొక్కజొన్న పంటకు
రేటు లేదని ఎంఎస్పి చూస్తే 2400, కొనేవాడు చూస్తే 1600, 1400 రేటుకు కొనేదాన్ని అడుగుతున్నాడు. రేటు లేక వాళ్ళ గోడౌన్లో, చిన్న గోడౌను, అదే సైజు కూడా, గోడౌన్ సైజు కూడా ఎవరైనా చూస్తే ఆశ్చర్యపోతారు, చిన్నది. ఆ 5 మంది రైతులు వాళ్ళ ఊర్లో, అది వాళ్ళ ఊర్లోనే, వాళ్ళ గోడౌన్లో వాళ్ళు పెట్టుకున్నారు రేట్ లేక. అది మా అంబటి మురళి ఇంటి పక్కన, అలాగే ఆయనది అదే ఊరు, ఆయన కాపు సామాజిక వర్గమే. దీనిలో తప్పు ఎక్కడ జరిగిందనే అనేదానికి అవకాశమే లేదు ఎక్కడ. అక్కడ స్థానిక ఎమ్మెల్యే చంద్రబాబు నాయుడు గారు పోలీసులను పంపుతారు, గోడౌన్ మీద రేడ్ చేయిస్తారు, ఆ గోడౌన్ మురళీదని చెప్పి అబాండాలు అబద్ధాలు చెప్తారు. ఆ గోడౌన్లో చివరికి వైఎస్ఆర్సీపీ జెండాలు కూడా ఇల్లే తీసుకొని పోతారు. అవి కూడా వీడియోలో దొరుకుతాయి. ఇల్లే వైఎస్ఆర్సీపీ సంబంధించిన కండువాలు, ఇటువంటి జెండాలు ఇల్లే పెడతా ఉన్నారు. మొక్కజొన్న నిల్వ చేశారంటూ గోడౌన్ సీజ్ చేసినారు. నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. సీజ్ చేయడం ఏంది స్వామి? రేటు లేక పెట్టుకున్నారాడా? నువ్వు రేటు ఇచ్చి తీసుకుంటావేమో, బంగారంగా తీసుకోరాదు, వాళ్ళు అదే అడుగుతా ఉన్నారు. వాళ్ళు దాన్ని ఎందుకు కొనుక్కుంటారు, కొనుక్కొని ఏం చేసుకుంటారు? వాళ్ళు నిల్వ చేసి ఏం చేసుకుంటారు దాన్ని? నువ్వు 1400 ఇస్తున్నావు కాబట్టి 2400 రావడం లేదు కాబట్టి వాళ్ళు గోడౌన్లో పెట్టుకున్నారు. అది వాళ్ళ గోడౌన్లో, వాళ్ళ ఊర్లో, ఆ చిన్న గోడౌన్లో ఆ రైతులు వాళ్ళంతకు వాళ్ళు ఏం తప్పు చేసినారు? గోడౌన్ సీజ్ చేసేసినారు. ఆ రైతులకు ఈరోజు పంట లేదు, గోడౌన్ సీజ్ చేసినారు. వైఎస్ఆర్సీపీ నాయకులు పోతున్నారు, గోడౌన్ చూస్తున్నారు. వెళ్తే ఆడోళ్ళు, అక్కడ కాపు సామాజిక వర్గానికి సంబంధించిన ఆడోళ్ళు, ఆ రైతన్నలు వచ్చి విషయాలని చెప్తా ఉంటే వాళ్ళను పోలీసులు ఏకంగా తాడుతో కట్టేస్తున్నారు. అసలు సోషల్ మీడియాలో చూస్తే జంగల్ రాజు కాకపోతే ఏంది స్వామి ఇది? దొంగ కేసులు, తప్పుడు సాక్ష్యాలు. పెరుగుతున్న ఎండ తీవ్రత దృష్ట్యా రానున్న వారం రోజుల్లో ప్రజలందరూ మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు బయటకు రావద్దని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విన్నవించారు. నగరపాలక సంస్థ శాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పెరుగుతున్న ఎండ తీవ్రతకు, ప్రజలకు వడదెబ్బ తగలకుండా అధికారులు తీసుకోవాల్సిన చర్యలు, ప్రజలకు కల్పించాల్సిన అవగాహన కార్యక్రమాలపై సమావేశం నిర్వహించి ప్రజల ఆరోగ్య రక్షణకు అన్ని శాఖలు అప్రమత్తంగా పనిచేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే నైట్ షెల్టర్స్, స్ట్రీట్ వెండర్స్, సో పిఓ యూసిటీ ఏసీ ప్రాజెక్ట్స్ చూసుకోండి. 3 సిడిఓస్ చూసుకోమనండి. ఓఆర్ఎస్ ప్యాకెట్స్, బేసిక్ ఫస్ట్ ఎయిడ్ సపోర్ట్, డ్రింకింగ్ వాటర్ షల్ బి మేడ్ అవైలబుల్ త్రూ వార్డ్ సెక్రటరియట్స్ అండ్ ఫీల్డ్ టీమ్స్ ఇన్ కోఆర్డినేషన్ విత్ డిఎంహెచ్ఓ. సో చేస్తారు, కోఆర్డినేట్ చేద్దాం. Now regulation of outdoor work, municipal outdoor works, sanitation operations. ఈ శానిటేషన్ వర్కర్స్ సీఎంహెచ్ గారు మనం చూసుకోవాలి. వాళ్ళ వర్కర్స్ రిక్వైర్మెంట్ అయినా షేడ్ కావాలి, వాటర్ కావాలంటే పెట్టుకోండి. అవుట్డోర్ వర్క్, శానిటేషన్ ఆపరేషన్స్, డీసిల్టింగ్, కన్స్ట్రక్షన్ రిలేటెడ్ మున్సిపల్ వర్క్స్, అదర్ ఫీల్డ్ యాక్టివిటీ షుడ్ బి సూటబ్లీ రెగ్యులేటెడ్ టు అవాయిడ్ పీక్ హీట్ ఎక్స్పోజర్. మధ్యాహ్నం 12 నుంచి 4 మధ్య లోపల ఏం జరగకూడదు, అవసరం లేదు. విజయవాడలోని నక్కల్ రోడ్ లో ఎన్టీఆర్ జిల్లా ది ఆల్ కెమిస్ట్ అండ్ డ్రగిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ విజయవాడ జిల్లా ఆధ్వర్యంలో కెమిస్టులు, డ్రగిస్టులు, మెడికల్ షాపుల యజమానులు భారీ ర్యాలీ నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేయబోతున్న కొత్త ఔషధ విధానాలు, ఆన్లైన్ మెడిసిన్ విక్రయాలు, డ్రగ్ లైసెన్సింగ్ విధానాల్లో మార్పులు మరియు చిన్న వ్యాపారులపై ప్రభావం చూపుతున్న నిర్ణయాలకు నిరసనగా ఈ ర్యాలీ చేపట్టినట్లు సంఘం నాయకులు తెలిపారు. జిల్లాకు చెందిన వందలాది మంది కెమిస్టులు, డ్రగిస్టులు, ఔషధ వ్యాపారులు పాల్గొన్న ఈ ర్యాలీలో చేతుల్లో ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేస్తూ తమ నిరసన వ్యక్తం చేశారు. ఇండియా డిస్ట్రిక్ట్ కెమిస్ట్ అండ్ డ్రగిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ని
ఆన్లైన్లో మందుల విక్రయాలని ఆపాలని చెప్పని ఈ రోజున బంద్ చేయడం జరుగుతుంది. ఈ ఆన్లైన్లో ఈ మందుల వలన ప్రజలకి మత్తు మందులు, యాంటీబయాటిక్, ఎన్ఆర్ఎస్ డ్రగ్స్ విచ్చలవిడిగా వాళ్ళకి అందుబాటులో వస్తున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ ద్వారా నకిలీ ప్రిస్క్రిప్షన్స్ రైజ్ అయిపోయి అవి పేషెంట్స్ వాటికి బానిసలైపోతున్నారు. సో దానికి వ్యతిరేకంగా ప్రజల ఆరోగ్య సంరక్షణ అనే ఒకే ఒక నినాదంతో మేము ఈ రోజున 20వ తారీఖు మే 2026 ఈ రోజున వన్ డే నేషనల్ వైడ్ కెమిస్ట్ బంద్ని చేస్తున్నాము. మీ అందరూ కూడా ప్రజల దృష్టికి మీ ద్వారా కూడా తెలియజేసి గవర్నమెంట్కి తద్వారా ఈ రిప్రజెంటేషన్ గవర్నమెంట్ దాకా చేరి గవర్నమెంట్ దీని మీద దృష్టి సారించి ప్రజల ఆరోగ్య సంరక్షణ నిమిత్తం కోవిడ్ టైంలో టెంపరీగా రిలీజ్ చేసిన జీవో ఆన్లైన్లో ఏదైతే మందులు దొరికే విధంగా ఒక జీవో రిలీజ్ చేశారో ఆ జీవోని క్యాన్సిల్ చేసే దిశగా మీ అందరి సహకారం కూడా కావాలని కోరుకుంటున్నాము. ప్రజలు దీన్ని గమనించి తద్వారా ఆన్లైన్లో మెడిసిన్స్ని కొనుగోలు చేయకుండా మీరు కూడా గవర్నమెంట్ ద్వారా తెలియజేస్తూ ఈ ఆన్లైన్ మెడిసిన్స్ అని అరికట్టాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. పుష్కరాల తొలి రోజు ఉదయం 5:43 పవిత్ర సంగమంలో తొలి పుష్కర స్నానం ఘనంగా నిర్వహించబడింది. ఈ పుణ్య స్నానాన్ని కంచి కామకోటి పీఠాధిపతి శంకర విజయేంద్ర సరస్వతి స్వాములు ఆచరించారు. అలాగే ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి వర్యులు దుద్దేళ్ల శ్రీధరబాబు దంపతులు, దేవాదాయ శాఖ మంత్రి వర్యులు కొండా సురేఖ, దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ధార్మిక సలహాదారు గోవిందహరి తదితరులు పుణ్యస్నానంలో పాల్గొన్నారు. భూపాలపల్లి, రంగారెడ్డి నియోజకవర్గాల శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణరావు, మల్లెడ్డి రంగారెడ్డి కూడా పుష్కర స్నానంలో పాల్గొన్నారు. హన్మకొండ జిల్లా నుంచి కీలక పరిపాలన సమీక్ష జరిగింది. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి దాన కిషోర్ నరేగా పనులు, చేయూత పెన్షన్ సర్వేను అత్యంత ప్రాధాన్యంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయం నుంచి సెల్ఫ్ సిఇఓ దివ్యతో కలిసి ఆయన అన్ని జిల్లాల కలెక్టర్లు, గ్రామీణాభివృద్ధి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పురోగతిని సమీక్షించారు. హన్మకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పాయ్, అదనపు కలెక్టర్ రవి ఈ సమావేశంలో పాల్గొన్నారు. కాన్ఫరెన్స్ అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామాల్లో స్వచ్ఛ భారత్ మిషన్ అమలుపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. వర్మీ కంపోస్ట్ తయారీ, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిర్మూలన, తడి పొడి చెత్త వేర్పాటు వంటి అంశాల్లో ప్రజల్లో అవగాహన పెంచాలని ఆదేశించారు. హన్మకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ జిల్లాలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను మరింత వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టరేట్ లో గృహ నిర్మాణ శాఖ అధికారులు, ఎంపీడీఓలు, మున్సిపల్ అధికారులతో కలెక్టర్ ఇందిరమ్మ ఇండ్ల పురోగతిపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గృహ నిర్మాణ శాఖ పీడీ సిద్ధార్థ నాయక్ అధికారులు జిల్లాలో గ్రామాలు, మున్సిపల్ పరిధిలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల పురోగతి, బిల్లుల చెల్లింపులు, గ్రౌండింగ్ కాని ఇండ్ల వివరాలను కలెక్టర్ కు వివరించారు. కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ మాట్లాడుతూ జిల్లాకు నిర్దేశించిన 3045 ఇండ్ల లక్ష్యంలో ఇప్పటి వరకు 2090 ఇండ్లు పూర్తయ్యాయని తెలిపారు.
రైల్వే కోడూరు నియోజకవర్గంలో ఇటీవల వెలుగులోకి వస్తున్న వివాదాలు రాజకీయంగా తీవ్ర చర్చకు దారితీశాయి. నియోజకవర్గ ప్రజలు రోజుకో కొత్త అంశం బయటకు రావడంతో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వంపై నమ్మకంతో ఓట్లు వేసిన తమ ప్రాంతం ఇప్పుడు వివాదాల కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం అవుతోందని కొందరు వాపోతున్నారు. పార్టీ అధిష్టానం త్వరగా స్పందించి కొత్త ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగిస్తేనే నాయకులు కార్యకర్తలు ప్రజల్లోకి వెళ్లగలరని స్థానిక వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. లేదంటే ఈ అసంతృప్తి ప్రభుత్వానికి రాజకీయంగా నష్టం కలిగించే అవకాశం ఉందని కొందరు రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. అయితే ఈ ఆరోపణలపై అధికారిక నిర్ధారణ లేదా సంబంధిత ప్రజా ప్రతినిధి స్పందన ఇంకా పూర్తిగా వెలువడాల్సి ఉంది. పంజాబ్ అదే లంగావాణి వేసుకునేది పెళ్ళి చూసిన నల్లేం లేదు చేయనప్పుడు కింద కాలుకి మెట్లు లేవు. కొంచెం నాకు వాళ్ళ భర్త ఎత్తుకొచ్చాడు బాగుంది లేకపోతే కొంచెం చూసామని అంతే ఏం చేస్తామరా చూడడానికి పెళ్లి అయితే పెళ్లి కాకపోతే చూసినాలే. విజయవాడలో ఫస్ట్ టైం పప్పుకి వెళ్ళాము. అవును కానీ ఏం చేసిన ఏం చేయాలి అమ్మాయిలు తాగుతాను చూసిన నేను వేసి నిజంగా అమ్మాయిలు తాగుతారు నేను లేకపోవాలనుకున్నాను. మందు అంటే పడదు మందు కాదు బీరే వాళ్ళు బీర్లు అవుతున్నారు అదే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఏమంటారు టేస్ట్ వాళ్ళు ఎత్తుకొచ్చారు. స్ట్రాబెర్రీ లెమన్ బీర్ అది బీరర్స్ కాదు బీరే. తెలుసా? తెలుసు. బ్రీజర్స్ లోనే ఈ ఫ్లేవర్స్ ఉంటాయి, బీర్స్ లో ఫ్లేవర్స్ ఉండవు. అవునా? మళ్ళీ వాళ్ళు దేంట్లో కలుపుకొచ్చారు? వాళ్ళు ఉన్నాయి టిన్లు పెద్ద పెద్ద టిన్లు ఉన్నాయి ఆడ. అది ఓట్కాలో ఆరెంజ్ జ్యూస్ మిక్స్ చేస్తారు, మిక్స్ చేస్తారు. 5,000 7,000 ఆమ్లెట్ 250 రూపాయలు. కానీ అదే తిన్నావు కదా? అదే నేను చికెన్ మటన్ ఉదయం తిన్నా కదా అని ఫిష్ తెచ్చుకుని ఫిష్ ఆమ్లెట్ దమ్మని చెప్పిన. ఫిష్ ఆమ్లెట్ ఫిష్ ఫ్రై ఆమ్లెట్ సపరేట్ గా డబుల్ ఆమ్లెట్ దమ్మన్నా. వాడు 500 వేసిన ఒక ఆమ్లెట్ 2 దమ్మంటే కానీ బాగలేదు సప్పగా ఉంది. రేట్ 500 వేసిందే వాడు సప్పగా ఉప్పేసుకున్నా చెప్పట. కానీ బెంగళూరులో ఇందిరానగర్లో పబ్స్ ఉంటాయి, అమ్మాయిలే సర్వ్ చేస్తారంట, చాలా బాగుంటాయి. అన్ని చూడాలా? అన్ని చూడాలి. ఎవరికి అన్ని చేశాను నేనేం చూడాల నేను తప్ప. మధ్యలో నన్నంట మరి నిజమే కదా. కడప నగరంలో వార్డుల పునర్విభజనపై మాజీ మేయర్ పాక సురేష్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అధికార పార్టీకి అనుకూలంగా అవార్డులను విభజించారని ఆరోపిస్తూ ఆందోళన వ్యక్తం చేశారు. 2004లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో పలు గ్రామాలు ప్రాంతాలను కలిపి కడపను మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్ గా మార్చారని వైసీపీ నేతలు గుర్తు చేశారు. 2011 జనాభా ప్రాతిపదికన 2019లో 50 వార్డులను ఏర్పాటు చేశారని తెలిపారు. ప్రస్తుతం అదే జనాభా ఆధారంగా 50 వార్డులను 66కు పెంచుతూ నిబంధనలు ఉల్లంఘించారని ఆరోపించారు. రాజకీయ పార్టీ నాయకులకు మీడియాకు సమాచారం ఇవ్వకుండా గోప్యంగా వార్డుల పునర్విభజన చేపట్టారని విమర్శించారు. అధికారులు విడుదల చేసిన మ్యాప్ విభజన వివరాల్లో పొంతన లేదని, కొన్ని డోర్ నెంబర్లు కూడా కనిపించడం లేదని పేర్కొన్నారు. ఈ రోజు పునర్విభజన చేపట్టడం జరిగింది. మనం ఒకసారి కడప నగరపాలక సంస్థ యొక్క పూర్వపరాలు గమనిస్తే 2004లో 2001 జనాభా నగరపాలక సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది. అప్పుడు చుట్టూ ఉన్నటువంటి అక్కాయపల్లె, చెమ్ముపేట, చిన్న చౌకు సంబంధించిన పంచాయతీలను మెర్జీ చేసి నగరపాలక సంస్థగా ఏర్పాటు చేయడం జరిగింది. ఎన్నికలు చేపట్టడం జరిగింది 50 వార్డులతో. దాని తర్వాత చుట్టూ ఉన్నటువంటి పల్లెలు రామరాజుపల్లి అయితేనేమి, గూడూరు అయితేనేమి, పుట్లంపల్లి అయితేనేమి, చిన్నమాచుపల్లి అయితేనేమి, పాలంపల్లెకి సంబంధించిన గ్రామాలన్నింటినీ కూడా కార్పొరేషన్లో మెర్జ్ చేయడం వల్ల 2014లో
మరొకసారి డీలిమిటేషన్ చేయాల్సిన పరిస్థితి కడప నగరపాలక సంస్థకు జరిగింది. అప్పుడు కూడా 2001 జనాభా ప్రాతిపదికన తీసుకుపోవడం వల్ల వార్డులు అనేది చాలా అబ్నార్మల్గా రావడం జరిగింది. అంటే ఉదాహరణకు అప్పుడు ఉన్నటువంటి 3వ డివిజన్లో 10 నుంచి 12,000 ఓట్లు, మిగిలిన డివిజన్లో 4,000 ఇట్లా రావడం జరిగింది. దీనివల్ల 2019లో కొంతమంది కోర్టుకు వేయడం వల్ల ఏదైతే 2011 జనాభా ఉండంగా మరలా 2001 జనాభా ప్రకారం తీసుకోవడం వల్ల వార్డులు అబ్నార్మల్గా రావడం జరిగిందని చెప్పేసి కోర్టుకు వేస్తే కోర్టుకు అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం దీన్ని మరలా డీలిమిటేషన్ చేయాలని చెప్పేసి 2019లో 2011 జనాభా ప్రాతిపదికన అప్పుడు డీలిమిటేషన్ చేపట్టి 50 వార్డులను మళ్ళా పునర్విభజన చేయడం జరిగింది. దాంట్లో అప్పుడు జరిగిన పునర్విభజనలో నిజంగా మనం ఒకసారి పాత మ్యాప్ను విలేకరులందరూ కూడా గమనిస్తే ఎక్కడా న్యాచురల్ బౌండరీస్ను డిస్టర్బ్ చేయకుండా ఏవైతే వార్డులు ప్రభుత్వ యొక్క నిబంధనలు ఏవైతే ఉన్నాయో ఏ వార్డుకు సంబంధించిన పాపులేషన్లో 10% కంటే డీవియేషన్ ఉండకుండా అలాగే న్యాచురల్ బౌండరీస్ ఎక్కడా డిస్టర్బ్ చేయకుండా ఆ రోజు డీలిమిటేషన్ చేపట్టడం జరిగింది 50 వార్డులు. కానీ మరలా ఇప్పుడు 2021లో ఏదైతే మన జనాభా లెక్కలు చేపట్టాలో కరోనా వల్ల అప్పుడు మన జనగణన చేపట్టే కార్యక్రమం చేయలేదు. కానీ ఇప్పుడు మళ్ళా ఉన్నట్టుండి ఈ డీలిమిటేషను అధికార పార్టీ వాళ్ళు కేవలం వాళ్ళకు అనుకూలంగా ఈ వార్డును పునర్విభజన చేసుకోవడము అలాగే రిజర్వేషన్ ప్రక్రియ వాళ్ళకు అనుకూలంగా చేసుకోవడం కోసం మనకు ఇప్పుడు కొత్తగా జనగణన చేపడుతున్నా కూడా వాటన్నిటినీ పక్కన పెట్టి 2011 జనాభా ప్రాతిపదికనే ఈరోజు 66 వార్డులుగా డీలిమిటేషన్ చేయాలని చెప్పేసి ప్రభుత్వం ఉత్తర్వులు చేయడం నిజంగా ఇది చాలా దిగ్భ్రాంతికి గురి చేస్తుంది. వైఎస్ఆర్ కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గం కొండాపురంలో నిర్మిస్తున్న మెగా సోలార్ పవర్ ప్లాంట్ ప్రారంభోత్సవానికి అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 22న రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఈ ప్రాజెక్టును ప్రారంభించనున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో సెల్స్ సోలార్ సంస్థ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న మెగా సోలార్ పవర్ ప్లాంట్ వద్ద జరుగుతున్న పనులను జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి, జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ పరిశీలించారు. ప్రభుత్వ విప్ జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కూడా ఈ పరిశీలనలో పాల్గొన్నారు. ప్రారంభోత్సవానికి ముందుగా అన్ని పనులను పూర్తి చేసి ప్లాంట్ ను సిద్ధం చేయాలని అధికారులకు కలెక్టర్ ఆదేశించారు. సోలార్ ప్లాంట్ నిర్వహణ, సాంకేతిక అంశాలపై అధికారుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. Traffic people will direct the vehicle. So that will be easy. Front side, rear side. ఇక్కడ నుంచి ఉంటారు 25 మెంబర్స్ వీళ్ళు 1 by 1 ఎగ్జిట్ చేస్తారు. ఇంటర్లో కూడా సేమ్ చేస్తారు. రోడ్ కట్ అటు వచ్చేవాళ్ళు అటు ఇటు వచ్చేవాళ్ళు ఇటు రైట్ సైడ్
లంచ్ ఇక్కడ పెట్టుకొని బోర్డు చేసి అక్కడ నుంచి పార్క్ చేసి ఇక్కడ నుంచి ఎంట్రీ చేయాలి, ఒకటి ఎంట్రీ చేయాలి, ఆ ఫాలో చేసి రీచ్ చేయాలి. ఫ్రమ్ 3 sides. రాయలసీమ ముఖ చిత్రాన్ని మార్చేస్తూ పునరుత్పాదక ఇంధన రంగంలో రాష్ట్రం మరో మైలురాయిని అందుకోబోతోంది. ప్రముఖ గ్రీన్ ఎనర్జీ సంస్థ సెల్ సోలార్ పవర్ కంపెనీ వైఎస్ఆర్ కడప జిల్లాలో తన అనుబంధ విభాగాల ద్వారా 2400 కోట్ల పెట్టుబడితో 2 ప్రాంతాల్లో 600 మెగావాట్ల సోలార్ ప్లాంట్లను స్థాపించింది. ఈ 2 ప్లాంట్లను జమ్మలమడుగు నియోజకవర్గం పరిధిలోని కొండాపురం మండలం టి కోడూరు గ్రామం వద్ద మంత్రి నారా లోకేష్ శుక్రవారం ప్రారంభించనున్నారు. కొండాపురం మండలం టి కోడూరు సరిహద్దులోని అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం బొడాయిపల్లి పరిధిలో 1200 కోట్లతో 300 మెగావాట్ల ప్రాజెక్టును నిర్మించింది. జమ్మలమడుగు నియోజకవర్గంలోని పెదముడియం మండలం దిగువ కలువటాల, నంద్యాల జిల్లా ఉయ్యాలవాడ మండలం గోవిందపల్లి పరిసరాల్లో కలిపి మరో 300 మెగావాట్ల ప్రాజెక్టును 1200 కోట్లతో ఏర్పాటు చేసింది. ఈ 2 ప్రాజెక్టుల ద్వారా సుమారు 500 మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ఆంధ్రప్రదేశ్ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ 2024 మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ ప్రాజెక్టును నిర్మించారు. ఇందుకు రైతుల నుంచి 2 చోట్ల 1542 ఎకరాల భూములను 30 ఏళ్ల కాల పరిమితికి నిర్మాణ సంస్థ లీజుకు తీసుకుంది. ఏడాదికి ఎకరానికి 31,000 లీజు చొప్పున చెల్లిస్తూ ప్రతి 2 ఏళ్లకోసారి 5% పెంచేలా ఒప్పందం చేసుకుంది. దీనివల్ల రైతులకు శాశ్వత ఆదాయ మార్గం లభించినట్లయింది. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఈ ప్రాజెక్ట్ రాబోయే 25 ఏళ్లలో దాదాపు 2.16 కోట్ల టన్నుల కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలను తగ్గించనుంది. ఈ 2 ప్లాంట్లలో అత్యాధునిక బైఫేషియల్ సోలార్ సాంకేతికతను ఉపయోగించారు. సాధారణ సోలార్ ప్యానెళ్లు కేవలం పైభాగం నుంచి సూర్యరశ్మిని గ్రహిస్తే, బైఫేషియల్ ప్యానెళ్లు కింద నేలపై నుంచి కూడా పరావర్తనం అయ్యే కాంతిని కూడా గ్రహించి 2 వైపులా విద్యుత్తును ఉత్పత్తి చేస్తాయి. దీంతో తక్కువ స్థలంలో ఎక్కువ ఉత్పాదన సాధ్యమవుతుంది. భారత మాజీ ప్రధాని, కాంగ్రెస్ పార్టీ మాజీ జాతీయ అధ్యక్షులు, భారతరత్న స్వర్గీయ రాజీవ్ గాంధీ గొప్ప దార్శనికుడు, రాజనీతిజ్ఞుడని రాజ్యసభ మాజీ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మీడియా చైర్మన్ డాక్టర్ నర్రెడ్డి తులసిరెడ్డి కీర్తించారు. గురువారం వేంపల్లిలో కాంగ్రెస్ నాయకులు రాజీవ్ గాంధీ 30వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తులసిరెడ్డి మాట్లాడుతూ 1985 నుంచి 91 వరకు 6 సంవత్సరాల పాటు ఏఐసిసి కాంగ్రెస్ అధ్యక్షులుగా రాజీవ్ గాంధీ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి ఎంతో కృషి చేశారన్నారు. 1984 నుంచి 89 వరకు 5 సంవత్సరాల పాటు భారత ప్రధానిగా దేశానికి ఎనలేని సేవ చేశారు. జాతి నిర్మాణంలో యువతకు ఎక్కువ ప్రాధాన్యత కల్పించాలన్న ఉద్దేశంతో ఓటు కనిష్ట వయో పరిమితిని 21 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాలకు తగ్గించిన యువత పక్షపాతి రాజీవ్ అని అన్నారు.
స్థానిక ప్రభుత్వాల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించి మహిళా సాధికారతకు కృషి చేసిన మహిళా పక్షపాతి 73, 74 రాజ్యాంగ సవరణ చట్టాల ద్వారా స్థానిక సంస్థలకు రాజ్యాంగ ప్రతిపత్తి కల్పించి బాపూజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యానికి బాట వేసిన దార్శనికుడు, దేశంలో ఎలక్ట్రానిక్ సమాచార విప్లవానికి ఆద్యుడు. ఈనాడు ప్రతి ఒక్కరి చేతిలో టెలిఫోన్ ఉంది అంటే దానికి కారకుడు రాజు. ఈనాడు ప్రతి ఒక్కరి ఇంట్లో టీవీ ఉంది అంటే దానికి కారకుడు రాజు. 1991 మే 21న తమిళనాడులోని శ్రీ పెరంబదూరు వద్ద ఎల్టీటీఈ ఉగ్రవాదుల దురాగతానికి రాజీవ్ గాంధీ బలైపోయారు. భారత మాజీ ప్రధాని, భారత జాతీయ కాంగ్రెస్ మాజీ జాతీయ అధ్యక్షులు, భారతరత్న బిరుదాంకితులు స్వర్గీయ రాజీవ్ గాంధీ గారి 35వ జయంతి. 35 సంవత్సరాల క్రితం ఇదే రోజు అంటే 1991 సంవత్సరం మే 21వ తేదీన ఎన్నికల ప్రచార సందర్భంగా తమిళనాడులోని శ్రీ పెరంబదూరు వద్ద ఎల్టీటీఈ ఉగ్రవాదానికి రాజీవ్ గాంధీ గారు బలయ్యారు. ఈ భూమి మీద కొన్ని వేల కోట్ల మంది పుడుతుంటారు, గిడుతుంటారు. కానీ వాళ్ళల్లో అతి కొద్ది మంది మాత్రమే ఈ భూమి మీద తమ శాశ్వత ముద్రంటూ వేయగలుగుతారు. వారే చరితార్థులు, వారే చరిత్రకారులు, వారే కారణజన్ములు, వారే యుగ పురుషులు. అటువంటి అతి కొద్ది మంది కోవకు చెందిన చరితార్థుడు, చరిత్రకారుడు, కారణజన్ముడు, యుగ పురుషుడు స్వర్గీయ రాజీవ్ గాంధీ గారు. ఆయన గొప్ప పరిపాలనాధ్యక్షుడు, దార్శనికుడు, రాజనీతిజ్ఞుడు. 6 సంవత్సరాల పాటు ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామిక లౌకిక సామ్యవాద పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీకి జాతీయ అధ్యక్షునిగా పనిచేసి కాంగ్రెస్ పార్టీ పటిష్టత కోసం కృషి చేసిన అసలు సిసలు కాంగ్రెస్ నాయకుడు. 5 సంవత్సరాల పాటు ప్రపంచంలోనే అతిపెద్ద దేశమైనటువంటి ప్రజాస్వామ్య దేశమైన భారతదేశానికి ప్రధానమంత్రిగా సేవలు అందించాడు ఆయన. ఈరోజు ప్రతి ఒక్కరి చేతిలో సెల్ ఫోన్ ఉందంటే దానికి కారకుడు రాజీవ్ గాంధీ. ఈరోజు ప్రతి ఇంట్లో టీవీ ఉందంటే దానికి కారకుడు రాజీవ్ గాంధీ. సమాచార విప్లవానికి, టెలికాం విప్లవానికి, సాంకేతిక విప్లవానికి ఆయన ఆద్యుడు. ఆయన యువత పక్షపాతి. భారత జాతి నిర్మాణంలో యువతీ యువకులను ఎక్కువ మందిని భాగస్వాములు చేయాలనే ఉద్దేశంతో ఓటు కనిష్ట వయో పరిమితిని 21 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాలకు తగ్గించినటువంటి యువత పక్షపాతి స్వర్గీయ రాజీవ్ గాంధీ గారు. ఆయన మహిళా పక్షపాతి. స్థానిక ప్రభుత్వాల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించారు. ఆ విధంగా ఆయన చేసిన కృషి ఫలితంగా ఈనాడు లక్షలాది మంది మహిళలు సర్పంచులుగా, మండల పరిషత్ అధ్యక్షులుగా, జిల్లా పరిషత్ చైర్మన్లుగా, మున్సిపల్ చైర్మన్లుగా, కార్పొరేషన్ మేయర్లుగా ఉన్నారు. జాతిపిత మహాత్మా గాంధీ కలకన్న గ్రామ స్వరాజ్యానికి బాటలు వేసి 73, 74 రాజ్యాంగ సవరణ ద్వారా స్థానిక సంస్థలకు రాజ్యాంగ ప్రతిపత్తి కల్పించి దానికి స్థానిక ప్రభుత్వాలుగా తయారు చేశాడు స్థానిక సంస్థలను. ఆ ఘనత రాజీవ్ గాంధీ గారికి దక్కుతుంది. ఆయన జీవించింది కేవలం 47 సంవత్సరాలే. కానీ ఎన్నాళ్ళు జీవించామన్నది కాదు, జీవించిన కాలంలో ఏమి చేశామన్నది ముఖ్యం. కాబట్టి ఆ విధంగా ఆయన జీవితం ప్రతి ఒక్కరికి ఆదర్శం, అనుసరణీయం, స్ఫూర్తిదాయకం, మార్గదర్శకం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.